హలో ఫ్రెండ్స్, నేను మీ మహేంద్ర. డెమోని ఫుల్గా చూపించిన తర్వాత మీకు నచ్చిన ఫొటోస్ పెట్టి ఎలా క్రియేట్ చేసుకుంటారో ఈ వీడియోలో చెప్తాను. ఫస్ట్ అయితే డెమోని చూడండి. డెమో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నేను వాడిన అన్ని ఫైల్స్ని మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ అని ఇచ్చాను. ఎందుకంటే ఫుల్గా వినిపించలేదు, కాపీరైట్ ప్రాబ్లం వస్తుందని. అందుకోసమే ఏం చేశానంటే క్రియేట్ చేసి ఫుల్ డెమోని ఇన్స్టాగ్రామ్ పేజ్లో పెట్టాను, టెలిగ్రామ్ పేజ్లో పెట్టాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి చూడొచ్చు. ఓకేనా? ఇప్పుడైతే ఎలా క్రియేట్ చేసుకుంటారో తెలుసుకుందాం. ఈ వీడియోలో నేను మీకు కైన్మాస్టర్ గురించి కూడా చెప్తాను. కావాలి అనుకున్న వాళ్ళు ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఓకేనా? ఇప్పుడు క్రియేట్ చేసుకుందాం. కైన్మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. కైన్మాస్టర్ గురించి ఖచ్చితంగా చెప్తాను. ఈ వీడియోని పూర్తిగా చూసిన తర్వాత మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ పెట్టండి. చూస్తున్నారు కదా, ఒక్క లైక్ చేసుకొని చూడండి. మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. మీరు చూసేటప్పుడే చేయండి, సపోర్ట్ చేయండి. న్యూ ప్రాజెక్ట్ 9:16 అడ్వాన్స్డ్ ఫిల్ ఫోటో డిఫాల్ట్ డ్యూరేషన్ వచ్చేసి ఒక 5 సెకండ్స్ పెట్టి క్రియేట్ పైన క్లిక్ చేయండి. మీడియా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. ఓకే, ఇమేజ్ ఎసెట్స్ ఒక వైట్ కలర్ ఇమేజ్. ఈ ఇమేజ్ సైజు కరెక్ట్గా 19 సెకండ్స్ పెట్టండి. 19.5 పెడదాం. ఓకే, 19 సెకండ్స్ పెట్టి ఫస్ట్కి రండి. లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేసి మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన ఇంక్ స్ప్లాష్ వీడియోని ఇక్కడికి తీసుకోండి. ఈ విధంగా తీసుకొని పైన ఇంటూ మార్క్ ఇది కిందకి వెళ్ళండి. మిక్సర్లో ఆడియో తీసేయండి. ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్తే మనకి ఇందులో బ్లిండింగ్ అని, అందులో స్క్రీన్ అని ఉంటుంది. బ్యాక్ వచ్చేయండి. దీనికి ఒక సెట్టింగ్ చేయాలి లాస్ట్లో, ఫోటో క్లారిటీ రావడానికి. అది కూడా చూపిస్తాను. వీడియోని పూర్తిగా చూడండి. ఓకే, ఫస్ట్కి వచ్చాను. లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేశాను. ఇప్పుడు నేను ఫొటోస్ పెట్టి చూపిస్తాను. మీరు జాగ్రత్తగా వీడియోని అయితే చూడండి. ఫస్ట్ పిక్ని తీసుకున్నాను. 3 డాట్స్ సెండ్ టు బ్యాక్ చేశాను. బ్యాక్ చేసి ఇలా పైకి జరిపి ఫోటోని కొంచెం పెద్దగా చేశాను. చేసిన తర్వాత ఇంక్ స్ప్లాష్ వీడియోని క్లిక్ చేసి కొంచెం పైకి జరిపి కొంచెం పెద్దగా డ్రాగ్ చేస్తున్నాను. మిడిల్లోకి పెట్టాను. ఇలా పెట్టాను కదా. ఇప్పుడు ఏం చేస్తానంటే ఫస్ట్కి వచ్చాను. ఇప్పుడు ఈ ఫోటోని ప్లే చేసుకుంటూ వెళ్తాను. ఈ ఫోటో అయిన తర్వాత వైట్ కలర్ వస్తుంది మనకి. వైట్ కలర్ వచ్చిన తర్వాత కట్ చేద్దాం. ఇలా వైట్ కలర్ వచ్చింది కదా. ఫోటోని క్లిక్ చేయడం, సిజర్ సింబల్, ట్రిమ్ రైట్, కట్ చేసాం. మళ్ళీ వెనక్కి వచ్చి ఈ ఫోటోని క్లిక్ చేసి క్రాపింగ్లో దగ్గర క్రాప్ చేయండి. ఇందులోకి ఫ్రేమ్లోకి క్రాప్ చేయండి. ఇలా క్రాప్ చేశారు కదా. ఇదే ఫోటోని క్లిక్ చేసి కిందకి వెళ్తే అడ్జస్ట్మెంటు, సాచురేషన్ పెంచండి, బాగా కనపడుతుంది. ఈ ఫోటో చివరికి రండి. మళ్ళీ లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేసి మీరు ఎవరు ఫోటో పెట్టాలనుకుంటున్నారో వాళ్ళది ఇంకొక పిక్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని 3 డాట్స్ సెండ్ టు బ్యాక్, మళ్ళీ పైకి జరపండి. కరెక్ట్గా ఈ ఫ్రేమ్లోకి పెట్టండి. ఇలా పెట్టేసేయండి. పెట్టేసి ప్లే చేసుకుంటూ వెళ్తే మీకు వైట్ స్క్రీన్ వస్తుంది. వచ్చిన దగ్గర ఫోటోని క్లిక్ చేయడం, సిజర్ సింబల్, ట్రిమ్ రైట్, మళ్ళీ లేయర్ క్లిక్ చేయడం, మీడియాని క్లిక్ చేయడం, మళ్ళీ ఎవరు ఫోటో పెట్టాలనుకుంటున్నారో వాళ్ళ పిక్ని సెలెక్ట్ చేసుకోవడం, 3 డాట్స్ సెండ్ టు బ్యాక్ చేశారు కదా. కొద్దిగా ఫార్వర్డ్ చేసుకొని ఫోటోని ఇందులోకి పెట్టండి, ఈ ఫ్రేమ్లోకి. ఇలా పెట్టి కరెక్ట్గా ఇలా పెట్టేసేయండి. ప్లే చేసుకుంటూ వెళ్తే వైట్ స్క్రీన్ వస్తుంది. అక్కడ ఫోటోని క్లిక్ చేయడం, సిజర్ సింబల్, ట్రిమ్ రైట్. ఓకే, ఇదే ఫోటోని క్లిక్ చేసి వెనక్కి వచ్చి క్రాపింగ్లో దగ్గర క్రాప్ చేసుకోండి. ఇలా ఓకే, మళ్ళీ ఈ ఫోటో చివరికి రండి. లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేసి మళ్ళీ మీరు ఎవరు ఫోటో పెట్టాలనుకుంటున్నారో వాళ్ళ పిక్ ఇంకొకటి ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని 3 డాట్స్ సెండ్ టు బ్యాక్, మళ్ళీ ఈ ఫోటోని ఇందులోకి పెట్టేయండి. ఇలా పెట్టేసి క్రాపింగ్ అనే ఆప్షన్లో దగ్గర క్రాప్ చేసుకోండి. చేసుకొని ప్లే చేసుకుంటూ వెళ్తే వైట్ స్క్రీన్ వస్తుంది. ఫోటోని క్లిక్ చేయడం, సిజర్ సింబల్, ట్రిమ్ రైట్, లేయర్ క్లిక్ చేయడం, మీడియాని క్లిక్ చేయడం, మళ్ళీ ఎవరు ఫోటో పెట్టాలనుకుంటున్నారో వాళ్ళది ఇంకొక పిక్ని సెలెక్ట్ చేసుకోండి. 3 డాట్స్ సెండ్ టు బ్యాక్, ఇలా పైకి జరపండి. ఫోటోని మిడిల్లోకి పెట్టండి. ఇందులోకి ఇలా పెట్టేసి ఇందులోకి పెట్టండి. క్రాపింగు ఇలా ఇక్కడికి పెట్టేసేయండి. పెట్టేసి క్రాపింగ్లో దగ్గరకు పెట్టండి. పెట్టి మళ్ళీ ప్లే చేసుకుంటూ వెళ్తే ఫోటో అయిపోయిన దగ్గర వైట్ స్క్రీన్ వస్తుంది. ఈ ఫోటో కరెక్ట్గా సరిపోయింది 5 సెకండ్లు పెట్టడం వల్ల అనుకుంటా. మళ్ళీ ఈ ఫోటో చివరికి వచ్చి లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేసి మళ్ళీ మీరు ఎవరు ఫోటో పెట్టాలనుకుంటున్నారో వాళ్ళది ఇంకొక ఫోటోని తీసుకోండి. వీడియోని చూస్తున్నారు కదా, ఒక లైక్ చేసుకొని చూడండి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం. అదేవిధంగా మీకు పాసిబుల్ అయితే ఒక చిన్న కామెంట్, సూపర్ అని, నైస్ అని, ఆసమ్ అని పెట్టి మన ఛానల్కి సపోర్ట్గా ఉండండి. మీరు అందరూ సపోర్ట్ చేస్తే ఇలాంటి మంచి మంచి ఎడిటింగ్ వీడియోస్ ఇంకా నేను మీకోసం తీసుకొస్తాను. అండ్ మీరు అడిగిన వీడియోస్ అయితే చేస్తాను. సో నా రిక్వెస్ట్ అనుకుని ఒక లైక్ చేయండి. ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి ఒకరికి షేర్ చేయండి. ఇలా ఫొటోస్ మొత్తం పెట్టిన తర్వాత ఫస్ట్కి వెళ్ళిపోండి. ఇప్పుడు ఫస్ట్కి వచ్చి లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేసి నేను ఇచ్చిన లిరికల్ వీడియోని మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో ఇక్కడికి తీసుకోండి. తీసుకొని క్రాపింగ్ అనే బటన్లోకి రండి. క్రాపింగ్ అనే బటన్లోకి వచ్చి
క్రాపింగ్ అనే బటన్లోకి వచ్చి ఇలా క్లిక్ చేసి క్లిక్ చేసి కిందకి వెళ్తే మీకు బ్లెండింగ్ అనే ఆప్షన్లో మల్టీప్లే అనే ఒక ఆప్షన్ ఉంటుంది. క్లిక్ చేయండి. క్లిక్ చేసి తీసుకొచ్చి ఇక్కడికి పెట్టండి. లిరిక్స్ని కొంచెం చేసి ఇలా పెట్టండి. పెట్టి ప్లే చేయండి. మిడిల్లోకి ఉందో లేదో చూసుకోండి. ఇలా పెట్టండి. ఇప్పుడు ప్లే చేయండి. అంటే మీకు ఆ లిరిక్స్ ఎలా వస్తున్నాయో తెలుస్తుంది. లిరిక్స్ పర్ఫెక్ట్గా సింక్ అవ్వాలి, అందుకోసమే చెప్పాను. ఓకే, లిరిక్స్ బాగున్నాయి. ఫస్ట్కి వచ్చి లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేసి వాటర్ మార్క్, నేనైతే వాటర్ మార్క్ క్రియేట్ చేసుకున్నా కాబట్టి వాటర్ మార్క్ పెట్టుకున్నా. ఒకవేళ మీకు వాటర్ మార్క్ లేకపోతే హౌ టు క్రియేట్ వాటర్ మార్క్ ఇన్ మహి టెక్ ఇన్ఫో అని యూట్యూబ్లో సెర్చ్ చేయండి. మన వీడియోస్ అయితే వస్తాయి. వాటిని చూసి మీరు కూడా ఒక లోగోని ఇలా క్రియేట్ చేసుకొని ఇలా పెట్టుకోండి. ఓకేనా, ఇది చివరి వరకు డ్రాగ్ చేయండి. లేకపోతే టెక్స్ట్లో కూడా అక్కడ మీ నేమ్ రాసుకోవచ్చు, అది మీ ఇష్టం. ఉంటే పెట్టుకోండి, లేకపోతే స్కిప్ చేయండి, పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు. సో క్రియేటర్ నేమ్ కోసం అని చెప్పాను. ఓకే, మన ఐడెంటిటీ కోసం. ఓకే, క్రియేట్ చేయడం కంప్లీట్ అయింది. ఒకసారి ప్లే చేసి వెరిఫికేషన్ చేసుకోండి. బాగుంది కదా, మీరు స్టార్టింగ్లో చూసిన డెమో ఇదే కదా. నేను వాడుతున్న కైన్మాస్టర్ అయితే బాగుంది. టెలిగ్రామ్లో నేను మే 3వ తారీఖు పోస్ట్ చేశాను, వెళ్ళి చూడండి. టెలిగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. టెలిగ్రామ్లో ప్రతి పోస్ట్కి ఒక డేట్ వస్తుంది కాబట్టి మే 3వ తారీఖు 2023 తారీఖు నాడు ఆ పోస్ట్ ఉంటుంది. వెళ్ళండి, క్లిక్ చేసి వాడుకోండి. ఓకే, ఇప్పుడు సేవ్ చేసుకుందాం. టాప్లో షేర్ పైన క్లిక్ చేసి ఇక్కడ నచ్చిన క్వాలిటీలో పెట్టుకొని బిట్టెడ్ సగం కంటే ఎక్కువ పెట్టి సేవ్ వీడియో. ఇంకా అయిపోయింది. లైక్ చేయండి, షేర్ చేయండి. ఎడిటింగ్ వీడియోల కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.